హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చదివేటప్పుడు జనరల్ లింగ్విస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ చదువుతుంటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకుంటాను. అందులో భాషకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, ధ్వనికి సంబంధించిన విజ్ఞానం ఇవన్నీ ఉన్నాయి. భాషకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి ఎలా పుట్టింది అని శాస్త్రవేత్తలు చాలా రకాలైన వాదాలను వినిపించినారు. అందులో శాస్త్రీయంగా అనిపించిన వాదం నాకు పూ వాదం, టట్ వాదం, బౌ వాదం ఇవి ఉన్నాయి. కానీ శాస్త్రీయంగా అనిపించింది మాత్రం ఇదే. అంటే ఆశ్చర్యం, భయం, కోపం మనిషికి వచ్చినప్పుడు అప్రయత్నంగా కొన్ని శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలతోనే భాషను నిర్మాణం చేసుకున్నారని చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక కవిత రాసుకున్నా. ఆదిమకాలం నాటి మనిషికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే వేటలో విజయం సాధించినప్పుడు. బాధ ఎప్పుడు కలుగుతుందంటే వేటలో అపజయం పొంది కడుపు మండినప్పుడు. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని నేను రాసుకున్న కవిత. వేటలో విజయం పొంది ఉల్లాసంతో ఉరకలేసినప్పుడు, భంగపడి వేదనతో కడుపు మండినప్పుడు, అవ్యక్త భావాల నడుమ ఆది మానవుడు నలిగిపోయినప్పుడు, శబ్దాలను ఏరి కూర్చి భాషగా మలచి భావ వ్యక్తీకరణకు బాసటగా నిలిపాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.